హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసం వచ్చేసింది. ఇంకా ఆడవాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇష్టమైన మాసం అనమాట. ఎందుకంటే చీరలు బంగారం కొనుక్కుంటారని కాదండి, లక్ష్మీదేవి ఆరాధనలో చాలామంది ఇదైపోతూ ఉంటారు. ఇంకా అష్టైశ్వర్యాల కోసం, అలాగే సంపదల కోసం. సంపద అంటే డబ్బు బంగారమే కాదండి, ఆరోగ్యం అన్నీ కూడా మనం అనుకున్నవి పిల్లలు ఒక వృద్ధిలోకి రావడం కానీ, లేదంటే ఆరోగ్యంగా ఉండడం కానీ, రకరకాలుగా మనం అమ్మవారిని అయితే పూజిస్తూ ఉంటాము. అలా పూజించాలి అంటే కనుక మనం అన్నీ శుభ్రం చేసుకుంటాం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అసలు రెస్ట్ లేకుండా అన్నీ కూడా అమ్మవారి ఆరాధన కోసం అన్నీ చేసుకుంటూ ఉంటాను. చూడండి, అది శ్రావణ మాసం అంటే అది చెప్తున్నాను అనమాట. ఇంకా నేను కూడా ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని దేవుడి రూమ్ అయితే ఈరోజు క్లీన్ చేసుకుంటున్నానండి. కానీ అనుకోని కారణాల వల్ల నేను ముందైతే క్లీన్ చేసుకోలేకపోయాను. నేను శ్రావణ మాసం స్టార్టింగే క్లీన్ చేసుకున్నాను. ఏం చేస్తే ఇంకొకసారి పరిస్థితులు మనకి ఇప్పుడు అనుకూలంగా ఉండవండి, అది అనుకోని విధంగా మారిపోతూ ఉంటాయి. నేను ఎందుకు చేసుకోలేకపోయాను, ఈరోజు చేసుకుంటున్నాను అన్నది అమ్మకి తెలుసన్న ఇదిలో నేను ఇంకా ఈరోజైతే క్లీన్ చేసుకుంటున్నాను. సోమవారం రోజు అనమాట ఈ వీడియో. ఇంకా డీప్ క్లీన్ చేస్తున్నాను కాబట్టి డబ్బాలన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఆరబెట్టుకున్నాను అనమాట, తుడిచేసి. ఇంకా అలాగే ఇక్కడ కింద అయితే మాది చిన్న పూజా మందిరం అనమాట. కింద అయితే క్లీన్ చేసేసి ఇక వేసుకుంటున్నాను. బుక్స్ అన్నీ కూడా ఉంటాయండి పూజవి. అవన్నీ కూడా ఎక్కువ ధూపాలు దీపం అది వేయడం వల్ల బాగా కొంచెం దుమ్ము పట్టేసినట్టు అయిపోయి కూడా ఒకసారి దులిపేసుకొని బుక్స్ అన్నీ పెట్టుకుంటున్నాను. నా దగ్గర అన్ని బుక్స్ ఉంటాయండి, సాయిబాబా పూజ బుక్స్, అలాగే లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, అలాగే కార్తీక పురాణము, సాయిబాబా పారాయణం, ప్రతి బుక్ నా దగ్గర ఉంటుంది. అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఒకసారి పెట్టుకుంటున్నాను. ఇక శ్రావణమాస విశిష్టత గురించి మాట్లాడుకుంటే, మహావిష్ణువు 4 నెలలు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 నెలలండి. ఇవి 4 నెలలు చాతుర్మాసం అంటారు. ఈ 4 నెలలు కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారంట. అప్పుడు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుందట. ఆ భూలోక సంచారం చేసినప్పుడు ఏ ఇల్లులో అయితే శుచి శుభ్రతతో ఆ లక్ష్మీదేవి ఆరాధన చేస్తారో ఆ ఇల్లు సంపదలతోనూ అష్టైశ్వర్యాలతో అన్నిటితోనూ కూడా తొలితూగుతుందని చాలా చాలా నమ్మకం, అలాగే పురాణాలు కూడా చెప్తున్నాయండి. అందువల్ల ఈ శ్రావణ మాసం అన్నది అంత విశిష్టత ఉన్న మాసం అనమాట. ఇందులో శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శనివారాలు కూడా చాలా విశిష్టంగా పూజలు చేసుకుంటారు. ఇంకా మనకి వరలక్ష్మి వ్రత కథ బుక్కులో కూడా ఉంటుందండి. చారుమతీదేవికి లక్ష్మీదేవి స్వప్నంలో కనిపించి, అలాగే ఈ వ్రతం ఆచరించితే ఆ చారుమతీదేవికి కలిగిన సంపద ఎంత ఎంత అద్భుతంగా ఉంటుందో మనం వ్రతం చేసుకుంటే కథ చదువుతాం కదా, అంత విశిష్టమైనది శ్రావణ మాసం. అందుకే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా సౌభాగ్యం కోసం కానివ్వండి, సంపదల కోసం కానివ్వండి, పిల్లల భవిష్యత్తుల కోసం కానివ్వండి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానివ్వండి, శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పూజ చేసుకుని, నిత్య పూజ అంటే మామూలు పూజలాగేనండి, కాకపోతే ఇది ఉదయాన్నే తొందరగా చేసేసుకుంటే చాలా మంచిదన్నమాట. అంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే ఇంకా మంచిది, మంచి ఫలితం అయితే ఉంటుంది అంటారు. లేదు మనకు అవ్వలేదంటే అట్లీస్ట్ 8 గంటల లోపైనా సరే ప్రతిరోజు కూడా ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఒక పుష్పం సమర్పించి, ఒక చిన్న ధూపం వేసి, ఒక ధూపం చూపించి, చిన్న ఏదైనా నైవేద్యం పెట్టి అమ్మని ఆరాధిస్తే కనుక ఖచ్చితంగా ఆ ఇంట్లో ఎక్కడ కూడా కష్టాలు ఉండవని నమ్మకం అనమాట. ఇంకా నేను ఇవన్నీ చేసుకున్నానండి. ఇంకా ఫొటోస్ కూడా అన్నీ కూడా శుభ్రం చేసేసుకొని ఇంకా బొట్లు అవి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా నెల రోజులు కూడా పూజ చేసుకోవాలి కదా అని చెప్పి అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా అన్ని ఫొటోస్ని కూడా శుభ్రంగా నేను వాటర్ వేసి, అందులో రోజు వాటర్ అన్ని వేసి కొంచెం జవ్వాది కూడా వేసేసి నేను అన్నీ తుడుచుకొని, ఇంకా అలాగే గంధం కుంకుమ బొట్లతో ఇలా ఫొటోస్ అన్నిటికి కూడా ఇలా అలంకరించుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఇలా ఈ బొట్లు అన్నది ఎప్పుడు కూడా చాలా కాంతివంతంగా ఉండాలండి. ఫొటోస్ ఇలా అంటే ఇలా నిండుగా కనిపించాలి. ఇప్పుడైతే మనకి ఆ గంధం ఆరిపోయి కొంచెం బ్లాక్ అయిపోతున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ ఫొటోస్ అయితే క్లీన్ చేసుకోవాలి, మంచిగా అనిపించదు. ఇంకా వారాహి అమ్మవారిని కూడా తుడుచుకుంటున్నానండి. చాలా చాలా నాకు ఆ వారాహి అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత చాలా మంచిగా అనిపించింది. ప్రతి శుక్రవారం కానీ మంగళవారం పంచమి రోజుల్లో కూడా నేను అమ్మవారికి దీపారాధన చేసుకుంటాను.
చాలా చాలా నాకు ఎందుకో అమ్మవారు అనుకోకుండా ఇంతకు ముందు తెచ్చుకున్న ఫోటో అయితే కింద ఇది నేను మీదన పెట్టుకుంటానండి. ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలి. చాలామంది అమ్మవారి ఫోటో పెట్టుకుంటే ఏదో అయిపోతుందని భయపడుతూ ఉంటారు. నేను ఇలా పెట్టుకునేటప్పుడు ఏమైందంటే కింద జారిపోయి పైన పెట్టాను చూడండి, కింద పడిపోయిందనమాట, పడిపోయి ఊడిపోయిందనమాట. అది ఉంచకూడదని చెప్పి గుళ్ళో పెట్టేసి ఇంకో ఫోటో తెచ్చుకున్నాను. ఈ గుళ్ళో పెట్టేసిన తర్వాత మంచిగా అనిపించలేదండి. ఇంట్లో నాకు అసలు చాలా చాలా తేడా అనిపించింది అనమాట. ఇంకా మళ్ళీ ఈ నవరాత్రుల్లో మళ్ళీ ఇంకో ఫోటో తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. ఇల్లు చూడండి, ఇదంతా కూడా దేవుడి రూమ్ తుడిస్తే అంత చెత్త వచ్చింది. ఇంకా అదంతా తుడిచేసుకొని మళ్ళీ ఒకసారి మాప్ అంతా పెట్టేసుకొని ఇంకా లక్ష్మీదేవికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు నా దగ్గర ఏమైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ శుక్రవారం అది కూడా అష్టోత్తరం చదివి పెట్టుకుంటాం కదా. ఇంకా మనం పూజ చేసేసిన తర్వాత నేను అలా పెట్టేశానండి. ఒకసారి అన్నీ కూడా మంచి నీళ్ళలో రోజు వాటర్ అది వేసేసి అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అలాగే తోమిన డబ్బాలు ఉన్నాయి కదండి, డబ్బాల్లో కూడా అన్నీ కూడా ఇలా ఒత్తులు వేసేసుకొని అన్ని డబ్బాలు కూడా సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా మనకి నెల రోజులు కూడా అన్నీ ఉండేటట్టు, మనం నెత్తుక్కోకుండా ఉండేటట్టు అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇంకా అక్షింతలు కూడా అయిపోయాయండి, అంటే నిండుకున్నాయన్నమాట అక్షింతలు కూడా. అవి కొంచెం నెయ్యి వేసేసి పసుపు వేసేసి నెయ్యి కలిపేసుకొని పెట్టుకుంటే మనకి పూజలు చేసుకునేటప్పుడు మనకి తడుముకోకుండా మనకి పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇలా అయిపోగానే ఒకసారి ఇలా కలిపేసుకొని పెట్టుకుంటాను అక్షింతలు కూడా. ఉదయం సాయంత్రం కూడా శ్రావణ మాసంలో నిత్య పూజా విధానం అంటే ఉదయం కూడా ధూపం, ఒక దీపం, ఒక చిన్న ఏదైనా నైవేద్యం మనకి ఏది తోస్తే అదేనండి. ఏదో ఆర్భాటాలుగా ఏది చేసినా సరే అమ్మవారు ఆ పూజలు అందుకుంటుందా అంటే నిజంగా చెప్పలేమండి. మనము భక్తితో అలాగే మనసు నిండా ఆ అమ్మ మీదే భారంతో మనం ఒక్క దీపం వెలిగించి ఒక్క అగరబత్తి చూపించినా సరే ఆ పూజ ఖచ్చితంగా కూడా 100% ఫలితమైతే ఉంటుందండి. అది నా నమ్మకం అనమాట. నేను అలాగే చేసుకుంటాను. ఏదైనా సరే బాధ వచ్చినా, నాకు ఏదైనా కష్టం అనిపించినా సరే నాకు అమ్మవారి దగ్గర కూర్చొని ఒక్కసారి ఎవరైనా పక్కని ఫ్రెండ్స్తో చెప్పుకున్నట్టు, తల్లిదండ్రులతో చెప్పుకున్నట్టే నా బాధని చెప్పుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా అవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఇది మంగళవారం అండి. మంగళవారం నాడు గౌరీదేవిని చేసుకున్నాను పసుపుతో. ఈ శ్రావణ మాసంలో మంగళవారం గౌరీదేవికి చాలా విశిష్టంగా పూజ చేస్తారు. మన సౌభాగ్యం చల్లగా ఉండాలని చెప్పి ఆ గౌరీదేవికి ఇలా పసుపు గౌరమ్మని చేసుకొని ఆ పూజ చేసుకున్నాను. ఇంకా అదంతా కూడా చూపించలేదండి. ఇంకా ఇక్కడి నుంచి రోజు ఉదయం సాయంత్రం కూడా, ఉదయాన్నే అలాగే సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటూ ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజ చేసుకోవాలని చెప్పి ఇంకా అనుకున్నానమాట. ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఎంత మనసుకి హాయిగా, ఎంత ప్రశాంతంగా ఉంటుందండి పూజ చేసుకుంటే. చాలా చాలా హాయిగా ఉంటుంది. ఎక్కువ ఆర్భాటాలు అవసరం లేదు, మన దగ్గర ఉన్నంతలోనే తృప్తిగా కూడా పూజ చేసుకోవచ్చు. ఇంకా గౌరమ్మని ప్రతిరోజు చేసుకోవచ్చు, అలాగే లేదంటే కనుక ఏదైనా మంగళవారాల్లో కూడా చేసుకోవచ్చు. అలా నేను చేసుకొని ఇలా పూజ చేసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.